హలో గాయన్స్, మనకి నిన్న ముంబై ఇండియన్స్ వర్సెస్ గుజరాత్ టైటన్స్ మ్యాచ్ కంప్లీట్ అయింది కదా. ఈ మ్యాచ్ చూసుకుంటే మనకి రోహిత్ శర్మ మొత్తం కూడా 81 రన్స్ చేశాడు. ఈ 81 రన్స్లో కూడా మొత్తం 4 సిక్స్లు ఉన్నాయి కదా. ఈ 4 సిక్స్లతో ఒక రికార్డ్ నెలకొల్పాడు అనమాట. ఆ రికార్డ్ ఏంటంటే మనకి ఇప్పటి వరకు ఐపీఎల్ మొత్తంలో చూసుకుంటే అత్యధిక సిక్స్లు కొట్టిన ప్లేయర్ ఎవరన్నా ఉన్నారా అంటే అది క్రిస్ గేల్ మాత్రమే. సో అతను చూసుకుంటే ఇప్పటి వరకు మొత్తం కూడా 357 సిక్సెస్ కొట్టాడు. అయితే నిన్న కొట్టిన ఆ 4 సిక్స్లతో రోహిత్ శర్మ 300 సిక్సెస్ని అయితే క్రాస్ అవ్వడం జరిగింది. సో మరి దీంతో మరి సెకండ్ ప్లేస్లో అయితే ఉన్నాడు. సో దాని తర్వాత థర్డ్ ప్లేస్లో వచ్చేసరికి మనకి విరాట్ కోహ్లీ మొత్తం కూడా 291 సిక్సెస్ కొట్టాడు. సో దాని తర్వాత ఫోర్త్ ప్లేస్లో వచ్చేసరికి ఎంఎస్ ధోని చూసుకుంటే మనకి ఇప్పటి వరకు 264 సిక్సెస్ కొట్టడం జరిగింది. దాని తర్వాత ఫిఫ్త్ ప్లేస్లో వచ్చేసరికి ఏబీ డివిలియర్స్. సో మొత్తం కూడా 251 సిక్సెస్తో అయితే ఫిఫ్త్ ప్లేస్లో అయితే ఉన్నాడనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే మనకి ఇండియన్ టీం తరఫున రోహిత్ శర్మ మరి అత్యధిక సిక్స్లు కొట్టిన ప్లేయర్గా నిన్న ఒక రికార్డ్ అయితే నెలకొల్పాడని చెప్పాలి.